తెలుగు అమ్మాయి సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టి రియాలిటీ షోలు, ఆ తర్వాత సినిమాల వరకు వచ్చిన అందాల భామ ఆశూరెడ్డి. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన ఒక తెలుగు సినిమా ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఆ సినిమా ఏది అంటే, ఆశూరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా పద్మవ్యూహంలో చక్రధారి. ప్రవీణ్ రాజ్ కుమార్, శశిక, టిక్కు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఇందులో భూపాల్, ధన్రాజ్, మధునందన్, బలకం రూపలక్ష్మి ఇతర ప్రధాన తారాగణం. థియేటర్లలో జూన్ 21, 2024లో పద్మవ్యూహంలో చక్రధారి సినిమా విడుదలయ్యింది. అంటే 10 నెలలు దాటింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోదు, పద్మవ్యూహంలో చక్రధారిని చూడలేరు. ఈ సినిమా రెంటల్ బేసిస్ మీద రిలీజ్ అయ్యింది. సో సినిమా చూడాలి అంటే ₹99 కట్టి చూడాలి. అది సంగతి. రాయలసీమ నేపథ్యంలో పద్మవ్యూహంలో చక్రధారి తెరకెక్కింది. ఇందులో ఆశూరెడ్డి టీచర్ రోల్ చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోసారనే ఆవేదన ఆ అమ్మాయిలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఇమేజ్కి భిన్నమైన రోల్ చేశారు. ఇక హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే, నచ్చిన అమ్మాయి చేయి పట్టుకుంటే ఆమెకు ఏదో ఒక దెబ్బ తగులుతుంది. అటువంటిది ఒక అమ్మాయితో అతను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నిజమైన ప్రేమను అర్థం నిర్వచిస్తూ రాయలసీమ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది.